మోదీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం కొత్తగా తీసుకొచ్చిన పథకం ఏంటి? అంతరిక్ష రంగంలో పెట్టుబడులపై పరిమితులను పూర్తిగా ఎత్తివేసిందే. చెరకు రైతుల కోసం కేంద్ర కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయంతో వారికి ప్రయోజనం చేకూరనుందే. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మహిళల రక్షణ, రైతుల పంటకు ధర పెంపు, అంతరిక్ష రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతరిక్ష రంగంలో ఎఫ్డీఐలకు మోదీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా చెరకు సేకరణ ధర పెంపునకు కూడా ఆమోదం తెలిపింది. చెరకు లాభదాయక ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటితో పాటు మహిళల రక్షణ కోసం అంబ్రెల్లా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది కేంద్ర కేబినెట్. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. కేంద్రంలోని మోదీ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అధికారికంగా వెల్లడించారు. ధరల పెంపు వల్ల చక్కెర కర్మాగారాల ద్వారా రైతులకు చెరకు పంటకు న్యాయపరమైన సరసమైన ధర లభిస్తుందని, 2024-25కి చెరకు ఎఫ్ఆర్పీ క్వింటాల్కు 340 రూపాయలు ఉంటుందని వెల్లడించారు. గత చక్కెర సీజన్లో చెరకు ఎఫ్ఆర్పీ క్వింటాల్కు 315 రూపాయలుగా ఉందని, దానికి అదనంగా 25 రూపాయలను పెంచినట్లు తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా ఠాకూర్ తెలిపారు. రికవరీలో 10.25% కన్నా ఎక్కువ పెరిగిన ప్రతి 0.1% పాయింట్లకు క్వింటాల్కు 3.32 రూపాయల ప్రీమియం అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో 5 కోట్ల మందికి పైగా చెరకు రైతులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉపగ్రహాల ఉపరంగం 3 విభిన్న కార్యకలాపాలుగా విభజించింది. ప్రతి రంగంలో విదేశీ పెట్టుబడులకు నిర్దిష్ట పరిమితులు ఉన్నాయి. సవరించిన ఎఫ్డీఐ విధానం ప్రకారం అంతరిక్ష రంగంలో 100% ఎఫ్డీఐలకు అనుమతి ఇస్తుంది. ఉపగ్రహాల తయారీ, ఆపరేషన్లో, ఉపగ్రహ డేటా ఉత్పత్తులలో ప్రభుత్వం ఆటోమేటిక్ రూట్లో 74% ఎఫ్డీఐని అనుమతించింది. తాజాగా సవరించిన విధానం ప్రకారం అంతరిక్షంలో భారతీయ కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి భారీ పెట్టుబడిదారులను ఆకర్షించనున్నాయి. ఇటీవల కాలంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వరుస ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి. అదే సమయంలో అగ్రదేశాలకు సాధ్యం కానటువంటి ఎన్నో క్లిష్టమైన ప్రయోగాలు చేస్తూ వాటిని విజయవంతం చేస్తూ దూసుకుపోతోంది ఇస్రో. వాటిలో కొన్ని చంద్రయాన్-3, ఆదిత్య-L1 లాంటి ప్రయోగాలు. అందుకే అంతరిక్ష రంగంలో ఇప్పటి వరకు ఉన్న నిర్దిష్ట పరిమితులను సవరించి 100% ఎఫ్డీఐలకు అనుమతిని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వీటితో సరికొత్త ప్రయోగాలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో గుర్రాలు, గాడిదలు, ఒంటెల పరిరక్షణను ప్రోత్సహించాలని నిర్ణయించింది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో అదనపు కార్యకలాపాలను చేర్చడానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీని ప్రకారం గుర్రం, గాడిద, ఒంటెల కోసం సెమెన్ స్టేషన్, న్యూక్లియస్ బ్రీడింగ్ ఫామ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయలను మంజూరు చేస్తుంది. దేశంలో గాడిదలు, గుర్రాలు, ఒంటెల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో మార్పులు చేసింది. వీటి సంరక్షణ కోసం ఔత్సాహికులను ప్రోత్సహించడానికి 50% మూలధన సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. వ్యక్తులు, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్, ఎఫ్సీఓలు, సెక్షన్ 8 కంపెనీలు ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు. గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు ఇందులో సబ్సిడీ అందిస్తారు. గాడిదలు, గుర్రాలు, ఒంటెల సంరక్షణకు వీలుగా వీర్య కేంద్రాలు, పునరుత్పత్తి కేంద్రాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 10 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రం నిర్ణయించింది. పాడి పశువుల బీమా కార్యక్రమాన్ని సరళీకరించింది. ప్రస్తుతం లబ్ధిదారులు చెల్లించాల్సిన 20, 30, 40, 50% ప్రీమియంను 15% తగ్గించింది. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో పంచుకుంటాయి. బీమా చేయదగ్గ పశువుల సంఖ్యను 5 నుంచి 10% పెంచింది.
ఓవైపు కనీస మద్దతు ధర సహా తమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలంటూ అన్నదాతల ఆందోళన నేపథ్యంలోనే కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కనీస మద్దతు ధరలపై రైతులతో చర్చలకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు దేశంలోని చిన్నారులు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణ కోసం 1179 కోట్లతో అంబ్రెల్లా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మహిళల రక్షణ కోసం చేపట్టే అంబ్రెల్లా పథకానికి 885 కోట్లను కేంద్ర హోంశాఖ తన బడ్జెట్ నుంచి అందిస్తుంది. మిగిలిన 294 కోట్లను నిర్భయ నిధి ద్వారా సమకూరుస్తుంది. ఈ పథకం కింద 112 అత్యవసర స్పందన మద్దతు వ్యవస్థ 2.0ను కొనసాగిస్తారు. మహిళలు, చిన్నారులకు వ్యతిరేకంగా జరిగే సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక దాడులకు సంబంధించిన కేసులను దర్యాప్తు, ప్రాసిక్యూట్ చేసే అధికారుల సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు చేపడతారు. అలాగే మహిళా సహాయ కేంద్రాలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఓవైపు దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కేంద్ర కేబినెట్ మహిళల రక్షణ, అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడులకు 100% అనుమతులు సహా చెరుకు పంట ధరను పెంచడం వంటి నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నిర్ణయాలతో పాటు ఎన్నికల ముందే కేంద్ర కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు మార్చి 2వ వారంలో స్కెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన మార్చి 3న కేంద్ర మంత్రిమండలి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల ప్రకటనకు కొన్ని రోజుల ముందు కేంద్ర మంత్రిమండలి సమావేశం కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల ముందు కేంద్ర కేబినెట్ తీసుకునే కీలక నిర్ణయాల ప్రభావం ఎన్నికలపై ఉంటుందని భావిస్తున్నారు విశ్లేషకులు. ఇటీవలే సమావేశమైన మోదీ కేబినెట్ మహిళల రక్షణ, అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడులకు పరిమితులు ఎత్తివేయడం సహా చెరుకు పంట ధరను పెంచడం వంటి నిర్ణయాలు తీసుకోవడం కాస్త హాట్ టాపిక్ గా మారాయి.